మత్తయి సువార్తలో యేసు ప్రభువారు అంటున్నారు 6వ అధ్యాయం 1వ వచనంలో, మనుష్యుల ఎదుట మీ నీతి క్రియలను కనపడాలని చూపెట్టకండి. వాళ్ళకి మనుషులకు కనపడవలెనని మనుషుల ఎదుట మీ నీతి క్రియలను, మీ నీతి క్రియలు చేయొద్దు. ఎవరి నీతి క్రియలు చేయాలి? దేవుడు కొన్ని సత్క్రియలను సిద్ధపరిచాడు క్రైస్తవుల కోసం. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారి కోసం. నీవు పుట్టక ముందే, యేసుక్రీస్తుని నమ్ముకొనక ముందే, బాప్తిసం నువ్వు తీసుకోక ముందే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించక ముందే, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు కొన్ని సత్క్రియలను, నిజమైన క్రియలను, నీతి క్రియలను సిద్ధపరిచాడు. దేవుడు నియమించిన నీతి క్రియలను చేయాలి గాని నీ సొంత నీతి క్రియలను మనుషులకు కనపడేటట్టు చేసి మనుషుల చేత పలానాయన నీతిమంతుడు, పలానామ నీతిమంతురాలు అని డప్పు కొట్టించుకోకూడదు. అదే యేసుప్రభు చెప్తున్నాడు. సొంత నీతిని ఎందుకు స్థాపించుకుంటావు అంటే, నువ్వు సొంతంగా కొంత నీతిని స్థాపించితే నీకు సమాజంలో నీ నీతిని చూపించుకుంటే నీకు ఏం రావాలి? పలానాయన నీతిమంతుడన్న పేరు, నీకు పలానామ నీతిమంతురాలన్న పేరు. అంటే నువ్వు నీతిమంతుడివి, నీవు నీతిమంతురాలువి అని సమాజంలో ఉన్న మనుషులు చెప్పాలా, లేకపోతే పరలోకములో ఉన్నటువంటి దేవుడు? అంటే నీవు మనుషుల చేత నీతిమంతురాలువి, నీతిమంతుడవి అని పొగడాలన్న ఆశ నీ మనసులో ఉన్నది గనక నీ క్రియలకు తగ్గ ఫలితం భూమి మీదనే పొందినవు. ఇక నీ నీతికి పరలోకంలో ఫలితం ఉండదు. ఎందుకు? మనసులో ఏం ఆశించినావు? మనసులో ఏ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసినావు? మనుషుల నుండి నీతిమంతుణ్ణి, నీతిమంతురాలుని అనిపించుకోవాలనుకున్నావు. అలా నీ నీతిని ప్రదర్శించినావు. మనుషులు అలాగ నిన్ను పొగిడిండ్రు, నీకు ఫలితం వచ్చింది. మరి నీ పరలోకంలో నీ నీతికి ఫలితం ఎక్కడ ఉంటది?